ఇంటిగ్రల్ f dash of x by f of x dx. ఈ టైప్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్ ఏమిటంటే ఇంటిగ్రేషన్స్ బై ది మెథడ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్. ఇంటిగ్రేషన్స్ by the method of substitution. Integrations by the method of substitution. ఇందులో ఫస్ట్ది ఇంటిగ్రల్ f dash of x by f of x dx. అంటే ఇక్కడ ఒక ఫ్రాక్షన్ ఉంది. ఈ ఫ్రాక్షన్లో డినామినేటర్లో f of x అనే ఫంక్షన్ ఉంది. ఈ f of x అనే ఫంక్షన్ యొక్క డెరివేటివ్ పైన ఉంది న్యూమరేటర్లో. f of x డెరివేటివ్ f dash of x పైన. ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఈ ఫంక్షన్ని ఐడెంటిఫై చేసి ఈ ఫంక్షన్ t అనుకోవాలి. లెట్ f of x is equal to t. f of x is substituted by t. f of x is t అనుకోవాలి. f of x అని t అనుకున్నప్పుడు ఏమవుతుందంటే డిఫరెన్షియేటింగ్ బోత్ సైడ్స్. f of x డెరివేటివ్ ఎంత? f dash of x with respect to x category into dx is equal to t derivative ఎంత? dt. f dash of x into dx is equal to dt. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంటిగ్రల్ ఇది f dash of x into dx. ఇది f dash of x into dx. దీని వాల్యూ ఏమవుతుంది? కాబట్టి మొత్తం f dash of x into dx dt రాస్తాము. dt by t. సో దీనికి కంఫర్ట్గా ఇంటిగ్రల్ 1/t into dt కింద రాస్తాము. మన ఫార్ములా ఏంటి? ఇంటిగ్రల్ 1/x dx అంటే log x plus c. గుర్తుందా? 1/x ఇంటిగ్రేషన్ log x కాబట్టి 1/t ఇంటిగ్రేషన్ ఎంత ఉంది? log t plus అంటే log t. what is t? t అంటే log f of x. so your answer is log f of x plus denote. log f of x plus ఈ టైప్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్ ని ఇంటిగ్రేషన్స్ బై ది మెథడ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ మెథడ్ ఇంటిగ్రేషన్ చేయాలి. క్లాస్లో ఫార్ములా రాయండి కన్ఫ్యూషన్ కోసం. ఇంటిగ్రల్ f dash of x by f of x dx is equal to log f of x plus క్లాస్లో ఫార్ములా బాక్స్లో రాదు. ఇంటిగ్రేషన్ ఆఫ్ f dash of x by f of x అన్నప్పుడు మీరు ఇంటిగ్రేట్ ఏమవుతుందంటే log of డినామినేటర్లో f of x అనే ఫంక్షన్ ఉంది. దీని డెరివేటివ్ న్యూమరేటర్లో ఉన్నప్పుడు your answer is log of denominator. దీన్ని బేస్ చేసుకుని కొన్ని ఎగ్జాంపుల్స్ దీని అప్లికేషన్ కొంచెం చూద్దాం. ఇదిగో ఇంటిగ్రల్ cot x dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ cot x dx. cot x ఇంటిగ్రేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇంటిగ్రల్ cot x ని cos x by sin x అని రాయొచ్చా? ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పారంటే ఇదిగో డినామినేటర్లో f of x అనే ఫంక్షన్ ఉండాలి. డినామినేటర్లో f of x ఉండాలి. డినామినేటర్లో ఎవరు ఉన్నారు ఇక్కడ? అంటే ఇది f of x. ఈ f of x యొక్క డెరివేటివ్ పైన ఉండాలి. f of x డెరివేటివ్ f dash of x. ఇదిగో sin x యొక్క డెరివేటివ్ cos x పైన ఉందా లేదా? అంటే డినామినేటర్ యొక్క డెరివేటివ్ న్యూమరేటర్లో ఉంది కాబట్టి ఇటువంటి ఫంక్షన్స్ ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? మన ఆన్సర్ అంటే log of అంటే log of denominator. సో యువర్ ఆన్సర్ ఇస్ log sin x plus log sin x plus అంటే cot x ఇంటిగ్రేట్ ఎంతంటే log sin x. ఇంటిగ్రేషన్ ఆఫ్ cot x ఇస్ log sin x. అదేవిధంగా నీకు ఇంటిగ్రేషన్ ఆఫ్ tan x చూడండి ఒకసారి. ఇదిగో tan x ఇంటిగ్రేషన్ ఎంత? tan x ఎట్లా రాసుకోవచ్చు అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x by cos x. డినామినేటర్లో f of x అనే ఫంక్షన్ ఉండాలి. అంటే అది cos x. దీని డెరివేటివ్ పైన ఉండాలి. cos x కి డెరివేటివ్ ఎంత?
మైనస్ సైన్ ఎక్స్, ప్లస్ సైన్ ఎక్స్ కాదు, ప్లస్ సైన్ ఎక్స్ ఉంది కాబట్టి ఏం చేయాలంటే దీన్ని ఇక్కడ మైనస్ ఎదురు మైనస్ రాసుకోవాలి. అదేనా? ఇప్పుడు కాస్ ఎక్స్ యొక్క డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్ కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, యువర్ ఆన్సర్ ఇస్ మైనస్, ఇక్కడ మైనస్ రాశాను. దీని డెరివేటివ్ పైన చూడండి, కాస్ ఎక్స్ డెరివేటివ్ ఎంత, మైనస్ సైన్ ఎక్స్. సో యువర్ ఆన్సర్ ఇస్ లాగ్ ఆఫ్ డినామినేటర్, అంటే మైనస్ లాగ్ కాస్ ఎక్స్ ప్లస్ దీని ఎలా రాయించండి, దిస్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్, ఈ మైనస్ ఇక్కడికి వస్తే ఏమవుతుందంటే కాస్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ మైనస్ 1 అవుతుంది. కాస్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ మైనస్ 1 ఇక్కడికి వచ్చేస్తుంది, అంటే 1/cos x అంటే సీకెంట్ ఎక్స్. మైనస్ రాస్తే లాగ్ కాస్ ఎక్స్ రాయాలి, మైనస్ రాయకుండా రాస్తే లాగ్ సీకెంట్ ఎక్స్ అని రాయాలి. లాగ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ ఇలా రాసుకోవచ్చు, నోట్ చేయండి. ఈ ఫార్ములా దీని అప్లికేషన్స్. డినామినేటర్లో ఫ్రాక్షన్ ఉండాలి, ఆ ఫ్రాక్షన్లో డినామినేటర్లో ఫంక్షన్ ఉంటుంది. డినామినేటర్లో ఉన్న ఫంక్షన్ యొక్క డెరివేటివ్ డినామినేటర్లో ఉంటుంది. ఉన్నప్పుడు యువర్ ఆన్సర్ ఇస్ లాగ్ ఆఫ్ డినామినేటర్, లాగ్ ఆఫ్ డినామినేటర్. ఇప్పుడు ఇంటిగ్రల్ ఇంటిగ్రల్ 1/x log x dx. Next question, integral 1/x log x dx. Integral 1/x log x dx. నేను ఏం చేస్తామంటే చూడండి, ఎలా రాసుకోవచ్చు, ఇంటిగ్రల్ 1/x log x ని 1/x log x అని రాసుకోవచ్చా? ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x log x can also be written as 1/x log x. ఇప్పుడు డినామినేటర్లో log x అనే ఫంక్షన్ ఉంది, న్యూమరేటర్లో 1/x అనే ఫంక్షన్ ఉంది. డినామినేటర్లో ఉన్న ఫంక్షన్ యొక్క డెరివేటివ్ పైన ఉంటుంది, log x డెరివేటివ్ ఎంత పైన ఉంది కదా, అంటే యువర్ ఆన్సర్ ఇస్ లాగ్ ఆఫ్ డినామినేటర్, అంతేనా? అంటే లాగ్ ఆఫ్ f of x కదా, అంత log f of x. f of x అంటే ఏంటి ఇక్కడ, అంటే యువర్ ఆన్సర్ ఇస్ log x. Not your answer is log x plus. Your answer is log x plus. Okay. అదే విధంగా ఇంటిగ్రల్ e power x plus 1 dx. Integral e power x plus 1 dx. డినామినేటర్లో ఫంక్షన్ ఉంది, న్యూమరేటర్లో ఫంక్షన్. డినామినేటర్లో ఉన్న ఫంక్షన్ యొక్క డెరివేటివ్ ఎంత, e power x plus 1 డెరివేటివ్ ఎంత, అది పైన ఉందా? సో యువర్ ఆన్సర్ ఇస్ లాగ్ ఆఫ్ డినామినేటర్, లాగ్ రాసినప్పుడు పక్కన మాడ్యులస్ రాయాలి, అంటే లాగ్ ఆఫ్ డినామినేటర్ ఫంక్షన్ నెగిటివ్ వాల్యూస్ డిఫైన్ అవ్వదు, పాజిటివ్ వాల్యూస్ డిఫైన్ అవ్వదు. నెగిటివ్ ఉన్న పాజిటివ్ ఉన్నది మాడ్యులస్ రాస్తాం పక్కన, లాగ్ ప్లస్ ప్లస్ సి. నోట్ చేయండి. cos x కి డెరివేటివ్ ఎంత, మైనస్ అని, కానీ ప్లస్ అని ఎందుకని ప్లస్ ని మైనస్ ఇంటూ మైనస్ రాసి కింద డెరివేటివ్ పైన ఉండాలి. కింద ఏముంది కదా, cos x డెరివేటివ్ ఎంత, మైనస్ అని, కానీ పైన ప్లస్ అని కాబట్టి ప్లస్ ని మైనస్ ఇంటూ మైనస్ రాసి ఇప్పుడు మైనస్ అనేది వచ్చింది. నెక్స్ట్ integration of secant x dx. Integration of secant x dx. Integration of secant x dx. Integration of secant x ఎలా రాయాలంటే this is nothing but integral of secant x ని c
సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ తో మల్టిప్లై చేయండి, పైన కింద డివైడ్ చేయండి. సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ పైన కింద ఏం చేశాను, మళ్ళీ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఈ బ్రాకెట్ క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ సీకెంట్ ఎక్స్ మిగులుతాను. అర్థమైందా? ఇప్పుడు డినామినేటర్లో ఉన్న ఫంక్షన్ డెరివేటివ్ అని చెప్పండి. డినామినేటర్లో సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ ఉంది కదా, డినామినేటర్లో ఉన్న సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ డెరివేటివ్ ఎంత? సీకెంట్ ఎక్స్ డెరివేటివ్ అని చెప్పండి. డెరివేటివ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ డెరివేటివ్ ఎంత? సీకెంట్ ఎక్స్. ఇప్పుడు ఇక్కడ సీకెంట్ ఎక్స్ కామన్, ఇక్కడ సీకెంట్ ఎక్స్ తీసాం, ఒక సీకెంట్ ఎక్స్ ఉంటుంది ఇక్కడ. అదే టాన్ ఎక్స్ ప్లస్ సీకెంట్ ఎక్స్ ప్లస్ సీకెంట్ ఎక్స్ ప్లస్ పైన ఉంది కదా, కింద దానికి డెరివేటివ్ కంటే పైన వచ్చిందా లేదా? కింద ఉన్న ఫంక్షన్ సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్, దీని డెరివేటివ్ పైన వచ్చేసాం. సీకెంట్ ఎక్స్ డెరివేటివ్ ఏమో సీకెంట్ ఎక్స్ టాన్ ఎక్స్, టాన్ ఎక్స్ డెరివేటివ్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్. సీకెంట్ ఎక్స్ కామన్ దీని డెరివేటివ్లో వచ్చి కామన్ చేస్తే అప్పుడు ఇక్కడ సీకెంట్ ఎక్స్ ఇస్తే ఇంకో సీకెంట్ ఎక్స్ ఉంటుంది, ఇక్కడ సీకెంట్ ఎక్స్ ఇస్తే టాన్ ఎక్స్. పైన ఫంక్షన్ వచ్చిందా రాలేదా? ఏదైనా పైన ఉంది. సో డినామినేటర్ డెరివేటివ్ న్యూమరేటర్లో. సో యువర్ ఆన్సర్ ఇస్ log of denominator, right? Log of అలాగే ఇంటిగ్రేషన్ ఆఫ్ cosecant x చెప్పండి. cosecant x అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ cosecant x into cosecant x minus cot x తో మల్టిప్లై చేయండి పైన కింద. అలా మల్టిప్లై చేశారు. ఇప్పుడు డినామినేటర్ డెరివేటివ్ తీసుకోండి. డినామినేటర్ డెరివేటివ్ ఎంత? cosecant x డెరివేటివ్ ఎంత? మైనస్ cosecant x cot x. cosecant x డెరివేటివ్ ఎంత? మైనస్ cosecant x మైనస్ cot x డెరివేటివ్ ఎంత? cot x డెరివేటివ్ మైనస్ cosecant స్క్వేర్ x. ఇక్కడ మైనస్ దేవో. ఇప్పుడు ఇక్కడ cosecant x కామన్ ఉంది. ఇక్కడ cosecant స్క్వేర్ నుంచి cosecant తీస్తే ఇంకో cosecant ఉంటుంది ఇక్కడ. ఇక్కడ cosecant x తీస్తే ఇంకే ఉంటుంది ఇక్కడ మైనస్ పైన ఫంక్షన్ అదేనా చూడండి. cosecant x into cosecant x మన పైన చూడండి. అంటే డినామినేటర్ డెరివేటివ్ న్యూమరేటర్ లో ఉంది. సో యువర్ ఆన్సర్ ఇస్ log of denominator, right? Therefore log of this is equal to log of cosecant x minus cot x plus log of cosecant x minus cot x plus log of cosecant x minus cot x plus plot. Okay, ఈ టైప్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్ మనం సబ్స్టిట్యూషన్ మెథడ్, ఇంటిగ్రేషన్స్ బై మెథడ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ చెప్తున్నాం. ఇందులో ఏంటంటే ఒక ఫంక్షన్ ఉంటుంది అక్కడ, ఆ ఫంక్షన్ యొక్క డెరివేటివ్ కూడా అక్కడ ఉంటుంది. ఆ ఫంక్షన్ ఐడెంటిఫై చేసి దాన్ని టీ అనుకోవాలి. టీ అదేందా ఇదో మోడల్. నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇందులో నెక్స్ట్ మోడల్ వచ్చి ఇంటిగ్రల్ f of x whole power alpha into f dash of x dx. ఇది మన సెకండ్ మోడల్. f of x whole power alpha into f dash of x dx. ఇక్కడ f of x ని ఐడెంటిఫై చేసి t అనుకోండి. అంటే f of x is equal to t. Differentiating both sides. f of x డెరివేటివ్ ఎంత? f dash of x into dx is equal to dt. ఇప్పుడు ఏమైతే ఇంటిగ్రల్ ఉందో ఇక్కడ f of x ఉంది కదా, f of x ని మనం t అనుకున్నాం. మీరు t రాయండి, t పవర్
ఆల్ఫా f dash of x dx అంటే ఏంటి dt t పవర్ ఆల్ఫా dt t పవర్ ఆల్ఫా dt ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ n అంటే ఏం చెప్తాం మనం ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ n అంటే x పవర్ n plus 1 by ప్లస్ ఇక్కడ n ప్లస్ లో ఆల్ఫా ఉంది x ప్లస్ t ఉంది అప్పుడు ఏమవుతుంది చెప్పు t పవర్ ఆల్ఫా ప్లస్ 1 బై ప్లస్ వాట్ ఈస్ t t అంటే ఏంటి అంటే f of x టు ది పవర్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ 1 బై ఆల్ఫా ప్లస్ 1 ప్లస్ సో ఫైనల్ కన్క్లూజన్ అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ f of x to the power of alpha into f dash of x dx is equal to f of x to the power of alpha plus 1 by alpha plus 1 plus not that's a formula. This is a formula. F of x to the power of alpha plus 1 by alpha plus 1. Okay. దీని మీద కొన్ని ప్రాబ్లమ్స్ మనం చేద్దాం దీని అప్లికేషన్స్ చూద్దాం చూడండి ఈ ఫార్ములా యొక్క అప్లికేషన్స్ ఏమంటే చూద్దాం ఇంటిగ్రల్ tan cube x into secant square x dx problem 2 integration of tan cube x into secant square x dx ఇక్కడ ఈ tan x అనే ఫంక్షన్ ఉంది కదా ఈ tan x ని f of x అన్నమాట f of x to the power of alpha alpha అంటే ఇక్కడ 3 f of x అనే ఫంక్షన్ tan x ఈ f of x యొక్క డెరివేటివ్ f dash of x ఇక్కడ ఉండాలి f of x కి డెరివేటివ్ f dash of x tan x కి డెరివేటివ్ ఎంత secant square x tan x అనేది నీ ఫంక్షన్ అయితే secant square x ఏమవుతుంది f dash of x అవుతుంది అవునా కదా tan x యొక్క డెరివేటివ్ లేదు now it is clearly in the form of integral f of x to the power of alpha into f dash of x dx so your answer is same final answer ఏంటి మనకి f of x to the power of alpha plus 1 by alpha plus so your answer is f of x అంటే ఏంటి ఇక్కడ tan x to the power of alpha plus 1 అంటే 3 plus 1 by so your answer is tan power 4x by 4 plus not sir application ఈ ఫార్ములా యొక్క అప్లికేషన్ సార్ ఇంకోటి ఇంటిగ్రల్ sin power 4x by cos power 6x dx ప్రాబ్లం ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ sin power 4x by cos power 6x dx దీన్ని ఇంటిగ్రల్ sin power 4x by cos power 6x ఉంది కదా దీన్ని cos power 4x into cos square x అని రాయొచ్చా
4 plus 2 6 కదా 4 plus 2 అంటే 6 ఓకేనా ఇంటూ dx ఇప్పుడు ఏమైంది ఇంటిగ్రల్ sin బై cos అంటే ఎంత tan sin పవర్ 4 బై cos పవర్ 4 అంటే tan పవర్ 4 1 బై cos స్క్వేర్ అంటే 1 బై cos స్క్వేర్ x మీన్స్ sec x ఇది tan x అనేది మన ఫంక్షన్ tan x is our function f of x whole power alpha అంటే 4 tan x యొక్క డెరివేటివ్ sec x per x ఇది f of x అయితే ఇది f dash of x ఇది f dash now it is clearly in the form of integral f of x to the power of alpha into f dash of x dx so your answer is f x to the power of alpha plus 1 by alpha plus 1 అంటే ఏమవుతుంది f x అంటే tan x కదా alpha plus 1 అంటే 4 plus 1 నా tan power 5x by 5 plus notes integral cube root of sin x into cos x dx. This is right. Integral cube root of sin x into cos x dx. Approximation. Cube root of sin x ఎట్లా మార్చుకోవచ్చు ఇంటిగ్రల్ sin x to the power of 1 by 3 into cos x dx sin x మన ఫంక్షన్ f of x ఇది f of x అనే ఫంక్షన్ హోల్ పవర్ ఆల్ఫా అంటే ఎంత 1 by 3 ఆల్ఫా అంటే 1 by 3 sin x కి డెరివేటివ్ ఎంత cos x sin x అంటే ఇది f of x అయితే ఇది f dash of x అంటే f of x to the power of alpha into f dash of x dx సరిపోయిందా so your answer is f of x to the power of alpha plus 1 అంటే sin x to the power of alpha plus 1 అంటే 1 by 3 plus 1 by అంటే sin power 2 by 3 4 by 3 4 by 3 by 4 by 3 plus ఈ 4 by 3 denominator లో 4 by 3 by 3 by 4 so it is 3 by 4 into sin power 4 by 3 x note it okay integral x square plus 1 whole square into 2x dx integration of x square plus 1 whole square into 2x dx ఇది x square plus 1 అనే ఫంక్షన్ ని ఇది f of x అనుకో f of x whole power alpha అంటే 2 x square plus 1 కి డెరివేటివ్ ఎంత 2x అంటే ఇది f of x అయితే ఇది f dash of x f of x to the power of alpha into f dash of x dx అంటే ఏమైంది f of x is equal to x square plus 1 అయింది అనుకో అప్పుడు ఆటోమేటిక్గా f dash of x అంటే 2x అయ్యింది అప్పుడు ఏమైంది obviously it is integral f of x to the power of alpha అంటే 2 into f2x అంటే f dash of x dx
fx to the power of alpha plus 1 అంటే 2 plus 1 by 2 plus 1 fx అంటే x square plus 1 ఓకే ఇంటిగ్రల్ ఇంకా మోడల్ చూడండి ఇంటిగ్రల్ f dash of x by root fx dx x మోడల్ ఇంటిగ్రల్ ఇంటిగ్రల్ f dash of x by root f of x సర్ ఇక్కడ f of x అనే ఫంక్షన్ t అనుకోండి let fx is equal to t differentiating both sides fx డెరివేటివ్ ఎంత dt ఇంకో dt ఇంటిగ్రల్ dt by root t అంతేనా సర్ ఏమన్నప్పుడు ఇది ఇంటిగ్రల్ 1 by root t dt లా ఉంది మీకు ఐడియా ఉందా dy dx of root x ఎంత root x కి డెరివేటివ్ చెప్పండి డెరివేటివ్ పర్టిక్యులర్ లెసన్ పుస్తకం root x కి డెరివేటివ్ ఎంత డెరివేటివ్ ఆఫ్ root x is 1 by 2 root x కాబట్టి 1 by 2 root x ఇంటిగ్రేట్ ఎంత అవుతుంది ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by 2 root x dx ఇందులో అనేది root x ఇటు ఉంది డినామినేటర్ లో ఇటు ఎలా అవుతుంది మల్టిప్లై చేస్తే ఏమవుతుంది ఇంటిగ్రల్ 1 by root x dx ఇందులో 2 into root x ఎంత root x 1 by root x కి ఇంటిగ్రేట్ ఎంత అంటే 2 root x 1 by root x లో 1 by root t ఉందంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ x ఇక్కడ మనకి t ఉంది ఇప్పుడు ఏమవుతుంది 2 root t ప్లస్ అంటే 2 root t అంటే ఏంటి 2 root fx ప్లస్ so your answer is final formula into integral f dash of x by root fx dx is equal to 2 root fx plus okay model ఇది మోడల్ వర్క్ వచ్చేది చూడండి ఒకసారి ఇంటిగ్రల్ cos x by root sin x integral cos x by root sin x అది ఒకటేనా సర్ ఇదిగో f of x sin x f of x sin x అయితే డెరివేటివ్ అంటే f dash of x ఎంత అవుతుంది cos x అవుతుంది ఇది cos x అంటే f dash of x by root f x dx అయితే
సేమ్ మోడల్ అంటే టూ రూట్ ఎఫెక్ట్స్ ఆన్సర్ రెడీ రాసేసి ఏనా ఎఫెక్ట్స్ కూడా అనుకోకలేదు ఇంటిగ్రల్ ఓకే इंटीग्रल e power x into x plus 1 by root of x e power x dx. The f of x is the derivative into x e power x ఉందనుకో ఇది f of x అనుకున్నాం ఇప్పుడు f dash of x ఎంత అవుతుంది ఇది u అనుకోవాలి ఇది u ఇది v derivative u into derivative of v ఇంకోటి x derivative of ఏంటి e power x plus v into derivative of u అంటే e power x plus 1 e power x కామన్ ఇది బైనం లేదు e power x x plus ఇది f dash of x ఇది f dash of x e power x into x plus 1 అంటే f dash of x f dash of x by root of x అంతేనా సరే ఇప్పుడు అది 2 root of x ఆన్సర్ ఇస్ 2 root of x is equal to integral f dash of x by root of x dx 2 root of x plus 2 root f x means x equals okay integral 1 by x root log x dx integral 1 by x root log x dx integral 1 by x by root log x तो log x का डेरिवेटिव 1 by x है क्या అంటే f dash of x by root of x fx లా ఉంటుంది అంటే 2 root of x plus so it is 2 root of x 2 root log x